ఈ లోకంలో తన ప్రాణం పోగొట్టుకుంటే యుగ యుగాలు ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు ప్రాముఖ్యమైన ఈ లోకంలో మనకి ఎన్ని బిల్డింగులున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, కార్లున్నా, పొలాలున్నా, బంగారం ఉన్నా, రక్షణ లేకపోతే సమస్తము సున్నా. నువ్వు రక్షించబడాలి. రక్షణ చాలా ఈజీ, చాలా ఉచితం. ఎందుకంటే రక్షణ కొరకై మానవులంగా మనం చేయాల్సింది ఒకే ఒక పని, జస్ట్ ఫెయిత్, విశ్వాసం ఉంచటం. విశ్వసించడం ద్వారా మనం రక్షణ పొందుతాం. గాడ్స్ గిఫ్ట్, దేవుని యొక్క వరం. యేసు ప్రభు నీ కోసం, నా కోసం, సర్వలోకం మానవాళి అందరి కోసమై, అందరి పక్షంగా ఆయన ప్రాణం పెట్టారు. ఆయన వెల చెల్లించాడు, త్యాగం చేశాడు. రక్షణ యొక్క మూల్యం చాలా గొప్పది. రక్షణకు ఎవరు కూడా విలువ కట్టలేరు. రక్షణ ఉచితముగా దేవుడు మనకిచ్చాడు. దానిని మనం కొనలేము. దాని అర్థం మోక్షాన్ని ఎవరు కూడా కొనలేరు. కొనడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వలన కాదు. ఏదో ఒక టికెట్ కొనటమో, లేకపోతే ఏదైనా దానం చేయటమో, డబ్బుల ద్వారా లేకపోతే వస్త్రాల ద్వారా అది కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ మోక్షము అలా వచ్చేది కాదు. దేవుడే దాన్ని మానవుల కొరకై సిద్ధం చేశాడు. ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఎంతో గొప్పది. ఆ బ్లెస్సింగ్ ఎంతో గొప్పది. అది మనం డబ్బులిచ్చి కొనుక్కునేది కాదు, మనం బంగారం ఇచ్చి కొనుక్కునేది కాదు, ఉచితంగా ఇవ్వబడుతుంది. దట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క గొప్ప కృప, ఆయన ప్రేమ. కాబట్టి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది చూడండి, 91వ కీర్తన 16వ వచనం. 91వ కీర్తన 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ద బ్లెస్సింగ్ ఆఫ్ లాంగ్ లైఫ్. రెండవది ఏంటంటే మానవ జీవితంలో రక్షణ మరియు దీర్ఘకాలము. దీర్ఘాయువు చేత మనము ఆశ్రయించబడటం. 92వ కీర్తనలోనే ఉంటుంది చూడండి. 92వ కీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉండురు. 14వ వచనం అంటాడు, నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తారు వాళ్ళు. ద బ్లెస్సింగ్ ఆఫ్ లాంగ్ లైఫ్. రెండవది కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దీర్ఘాయువు కలిగి జీవించటం. దేవుడు ఆ రెండవ ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మూడవది రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. నూతన నిబంధనలో దేవుని యొక్క బ్లెస్సింగ్ ఏంటో, ఆశీర్వాదం ఏంటో చూద్దాం. 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని ఎరుగుదును. పౌలు గారు అంటున్నారు, రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఉత్తరము రాస్తా అంటున్నాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఏం తీసుకుని వస్తాను? సువార్త యొక్క ఆశీర్వాదం. క్రీస్తు యొక్క సువార్త. ఏ సువార్త? లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి, కానీ అసలైనటువంటి సువార్త ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ద బ్లెస్సింగ్ ఆఫ్ గాస్పెలింగ్, ప్రొక్లైమ్ ఆఫ్ గాస్పెల్, సువార్త ప్రకటించుట. నిజంగా ఇది గొప్ప ఆశీర్వాదం. చాలా మందికి తెలియదు. ఏంటి సువార్త ఆశీర్వాదం? మీ కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని, మీ గృహాన్ని ఆధారంగా చేసుకొని కొత్త వాళ్ళకి సువార్త తెలియచేయటం. ఈనాడు చాలా మందికి చాలా ప్రదేశాల్లో సువార్త వెళతా ఉంది, వింటా ఉన్నారు. కానీ ప్రథమ దినాల్లో సువార్త కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
కొంతమంది ఎంతో ఇష్టంగా వాళ్ళ హృదయాలు బద్ధమైపోయి ప్రభు వైపు తిరుగుతూ వచ్చారు. పౌలు గారి కాలంలో మనం చూస్తే సువార్త ప్రకటన చేస్తే వాళ్ళ హృదయాలు ఎంతగా పరితపించాయో దేవుని యొక్క మాటల కొరకు. యేసు ప్రభు ప్రకటన చేస్తున్నప్పుడు, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు చూసినప్పుడు అనేక సార్లు వాళ్ళ జీవితాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పౌలు గారు ప్రకటన చేస్తున్నప్పుడు కూడా ఆ సువార్త వారికి ఎంతో ఆశీర్వాదకరమైంది. వారు యేసు ప్రభు వైపు తిరిగారు. ఈనాడు చాలా మందికి సువార్త చేదుగా మారుతా ఉంది. కారణం ఏంటి అంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు తిరిగి రాబోతా ఉన్నాడు. సాతాను తన పని చేస్తా ఉన్నాడు. అనేక మంది హృదయాలను కఠినతరం చేస్తా ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడని గుర్తిరిగి అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని అనుకుంటున్నాడు. సమయం ఇంకా కొంచెమే ఉంది కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో ఉంది. చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే అవసరమైన ఏర్పరచబడిన వారిని సైతం మోసపుస్తాడంట అపవాది. కాబట్టి నిజమేనా? దేవుని గురించి, యేసు గురించి ఇంకా చెబుతున్నారు. ఆయన ఇంకా వస్తాడు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఆయన ఇంతవరకు రాలేదు. మోసపోయే దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుని యొక్క మాటలు వాస్తవం, సత్యం. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం, 1000 సంవత్సరాలు ఒక దినం, ఒక రోజు. అంటే మరి ఒక రోజున బతుకుతాం మనం భూలోకంలో? ఆయన దృష్టిలో అనుకుందాం. 1000 సంవత్సరాలు బ్రతికితే గానీ భూమి మీద ఒక రోజు బ్రతికినట్టు. మరి ఎన్నో వంతు బ్రతుకుతున్నాం మనం. 60-70 వచ్చేసరికి అయిపోతుంది మన పని. ప్రియమైన వాళ్ళారా, ఆయన వాస్తవమైనటువంటి విషయాలు ఆయన చెప్పాడు. కాబట్టి సువార్త ఆశీర్వాదం మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మనం కోరుకోవాలి. 4వది ఏంటి అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైనటువంటి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించును. చాలు. 4వ ఆశీర్వాదం ఏంటంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండటం. ఈనాడు చాలా కుటుంబాలు మరి ఎక్కువగా సహోదరులు వస్తారు, స్త్రీలు వస్తారు, కుటుంబంలో పురుషులు రారు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది ఏంటి అంటే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు మరి బైబిల్ అంతా కూడా పరిశీలన చేయండి. దేవుడు కుటుంబాన్ని ఎంతో ఆదర్శప్రాయంగా ఉంచాలని ఆయన అనుకున్నాడు. ఆదాము అవ్వల దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే సెకండ్ ఫ్యామిలీ, మరి నోవాహు ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. నోవాహు ఫ్యామిలీ ఎక్కడున్నారు? వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు మరి నోవాహు భార్య మాత్రమే వాళ్ళలోకి వెళ్ళలా, ఆయన బయట ఉండలేదు. నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రమాదం నుంచి వారు తప్పించబడి దేవుని మాటకు లోబడి, ఆ వరద దేవుని యొక్క ఉగ్రత, అది ఆనాడు ఉన్నటువంటి పాపములో పొరలాడుతున్నటువంటి అనేక మంది ప్రజలు దేవుని మాట ఏమాత్రం ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. వాళ్ళందరూ కూడా ఎంతో చెప్పాడు, నోవాహు ఎంతో చెప్పాడు, సుమారు ఒక 100 సంవత్సరాలు చెప్పుంటాడు. కానీ వాళ్ళ హృదయాలు కఠినం చేసుకున్నాడు. వీళ్ళారా, నేడు ఈ దినాల్లో కూడా అనేక మంది వాళ్ళ హృదయాలు కఠినం చేసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క ప్రేమ మరొకసారి ఇదిగో ఈ ప్రాంతంలో ఆయన ప్రేమ ధారగా ప్రవహిస్తుంది. మీ కుటుంబాలు రక్షణ పొందాలని. ఎందుకంటే ప్రియారా, మానవుని యొక్క జీవితం, పాపం ఎంతో భయంకరమైనది. అయితే నీ పాపంలో నువ్వు చనిపోవాలని దేవుడు అనుకోవటం లేదు. నీ పాపంలోనే ఉండి ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యమైన నరకానికి వెళ్ళాలని దేవుడు అనుకోవటం లేదు. అందుకే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈనాడు వాడెవరు? యేసు ప్రభువే మన వాడ. యేసు ప్రభు లోపలికి ఎవరైతే వస్తారో ఈసారి మరొకసారి ఈ భూమి మీద వర్షం కురవబోతుందంట. అదేంటో తెలుసా? అగ్ని వర్షం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం.
ఈ ప్రపంచమంతా కూడా మహావేంద్రముతో లయము కాబోతుంది. అగ్ని వర్షం కురవబోతుంది. దాని కొరకు భూమి భద్రం చేయబడింది. భూమి అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు. కాబట్టి నీవు, నీ కుటుంబం యేసుక్రీస్తునే ఓడలోనికి రమ్మని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, నేను నా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో. కాబట్టి సహోదరులారా, మరి మీ కుటుంబంలో మీరు రక్షించబడితే మీ యజమానుల సంగతి ఏంటి? మీ యజమానులు రక్షించబడితే మీ పిల్లల సంగతి ఏంటి? వారి విషయమై ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారా? ప్రార్థన చేశారా? చాలాసార్లు మనం సాకులు చెప్తాం కదా, ఆయన రారండి, ఆ పిల్లలు రారండి, నా మాట వినదండి. ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా హృదయాలు బద్దలు కావాలంటే ప్రార్థన చేయాలి. హృదయాలు కరగాలంటే ప్రార్థన చేయాలి సంఘముగా. కాబట్టి ప్రార్థన చేయండి. రెండోది, మీ ప్రవర్తన యేసు ప్రభులాగా జీవించండి. అదే చెప్పాడు పేతురు రాసిన పత్రికలో, వాక్యము లేకుండానే మీ ప్రవర్తన ద్వారా మీ యొక్క యజమానులను మీరు సంపాదించుకోవచ్చు దేవుని సన్నిధికి. కాబట్టి అలాగా ఉండాలి. ధర్మప్రకాష్ అనే ఒక ఆయన ఉన్నాడు. తన భార్య పేరు ఆశా క్రిస్టీనా. ఓ పుస్తకం కూడా ఉంది. ధర్మప్రకాష్ అనే ఆయన, మరి ఆయన బ్రాహ్మణుడు. ఆశా క్రిస్టీనా ఆమె ఒక పాస్టర్ గారి కూతురు. వాళ్ళు క్రైస్తవులు. అయితే దేవుడు ఒక ప్రత్యేకమైన దశలో ఆమెతో మాట్లాడాడు. ఆయన కూడా కళ్ళ వచ్చిందంట. ఈమె పెళ్లి కాకముందే కళ్ళ వచ్చిందట. సరే, ఆ మొట్టమొదట అడిగాడు. ఆయన హీరో, సినిమా హీరో, ఆ రోజుల్లో సినిమా హీరో. హిందీ సినిమాలు కూడా తీశాడట 1-2. అయితే నేను ఎలాగ మిమ్మల్ని చేసుకుంటానండి, మేము క్రైస్తవులు, మేము క్రీస్తుని నమ్ముకున్నాం, మీరేమో హీరో. ఆయన చాలా అందంగా ఉంటాడండి. అమ్మ నువ్వు నా కళ్ళకు వచ్చా నేను చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోవాలి మొట్టమొదటిగా. అయితే దేవుడు ఆమెతో మాట్లాడాడు. 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత సరే ఆమె ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత అయితే ఆయన అంటాడు, నీవు నమ్ముకున్నటువంటి క్రీస్తుని నాకు మాత్రం ఏమాత్రం చెప్పొద్దు. యేసుక్రీస్తు గురించి నాకు ఏమి చెప్పవలసిన అవసరం లేదు. నీ బైబిల్ నీ దగ్గర పెట్టుకో, నీ భక్తి నీదే. ఆమె మౌనంగా ఉంది. పెళ్ళైన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో శ్రమలను అనుభవించింది. దాదాపు 4 సంవత్సరాలు తన భర్త కొరకు ప్రార్థన చేసింది, అత్తమామల కొరకు ప్రార్థన చేసింది. వాళ్ళు ఆ రోజుల్లో ధర్మప్రకాష్ వాళ్ళు చాలా ధనవంతులు. మరి నేను చెప్తున్నటువంటి సంగతి, ఇందిరాగాంధీ మన భారతదేశాన్ని పరిపాలన చేసేటువంటి దినాలు. అంతకంటే ముందు మరి ఈ ధర్మప్రకాష్ వాళ్ళ నాన్నగారు మహాత్మా గాంధీ గారితోటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. సరే, నేను షార్ట్ లో చెప్పేస్తున్నాను. మరి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా తన ఇంటి వారందరినీ కూడా సంపాదించుకుంది. వాళ్ళ అత్తయ్య కూడా చాలా వ్యతిరేకంగా ఉండేది. మొట్టమొదటిగా ఆమె మీద చాలా వివక్షత చూపించింది. కానీ దేవుని ప్రేమకు వాళ్ళ అత్తమ్మ గారు కూడా రక్షణ పొందారు. పని వాళ్ళందరినీ సంపాదించుకుంది ఆమె. చివరికి ఒక్కడే భర్త. ఆ భర్త కోసం ఎంతో ప్రార్థన చేస్తా వచ్చింది. ప్రియులారా, ఒకరోజు దైవజనులు బక్సింగ్ గారు వాళ్ళ ప్రాంతానికి వెళ్తే, ఈయన ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. సూట్ కేసు రెడీ చేసింది. ఆమె అన్ని సేవ చేస్తా ఉంటది ఆయనకు. చివరికి బూట్లు వేసి ఆ లేసులు కడతా ఉన్నప్పుడు ఆశా క్రిస్టీనా ఒక మాట ఉన్నదండి. ఏమండి, ఈరోజు మీరు త్వరగా ఇంటికి వస్తే ఒక దైవజనుడు దగ్గరలోకి వచ్చాడు, మనం వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామండి అని అన్నదంట. నీవు నాకు యేసుప్రభు గురించి చెప్పొద్దంటే మరలా చెబుతావని గట్టిగా బూటుకాలతో తన్నేశాడంటే. ఈ కథవంతా కూడా పగిలిపోయి రక్తం కారుతా ఉంటే మారు మాట్లాడకుండా తన పైట చెంగుతోటి అది తుడుచుకుంటూ లేసు కడుతూ అన్నదట, ఏమండి మీరు త్వరగా వస్తారు అని. కారులోకి ఎక్కేటప్పుడు సూట్ కేసు అందించి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రార్థనలోకి వచ్చింది. ప్రియులరా, ధర్మప్రకాష్ కారు బయలుదేరి వెళ్తా ఉంటే చెమటలు పట్టేసినాయి. ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాడు అంతే. ఒళ్ళంతా కూడా గడగడగడ వణికిపోతా ఉంది చెమట. డ్రైవర్ అన్నాడట, వెనక్కి ఆపేసి వెనక్కి వెళ్ళిపోదాం పదా. ఏం సార్, అర్జెంట్ మీటింగ్ కదా.
లేదు, నా మనసు ఎందుకో ముందుకు వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళి పదం ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి ఆమె ప్రార్థనలో ఉంది. ఇంట్లో బోర్లుగా పడి ధర్మప్రకాష్ ఏడుస్తా ఉన్నాడు. చెమటలు పడుతున్న ఇల్లంతా కూడా తడిచిపోయింది చెమటతోటి. ఏడుస్తా ఉన్నాడు. ఓ ప్రభువా, ఓ యేసు, నీ ప్రేమ ఎంతో గొప్పది, నన్ను క్షమించు. నా భార్య నన్ను ఎంతగా ప్రేమించిందో నేను ఆమెను ఎంతగా బాధ పెట్టాను, నన్ను అంతగా ప్రేమించింది, నన్ను క్షమించమన్నప్పుడు ప్రియులారా ఆ రోజు రక్షణ పొందాడు. ధర్మప్రకాష్ గారు రక్షణ పొందాడు. మరి వెంటనే ఆశా క్రిస్టియన్ తన భార్యతోటి, ఆశ, నీ ప్రేమ గెలిచింది, నీ యేసే గెలిచాడు, నువ్వు గెలిచావు, ఇక ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టను, పదా నీ దేవుడే నా దేవుడు, ఇద్దరం వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామని ఆ దయ్యాలు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన గొప్ప సేవ చేశాడు. ఆయన గురించి ఒక పుస్తకం కూడా రాయబడింది, నా దేశం నా మతం అని. నేనంతా ఎందుకు చెప్పానంటే ఆ సోదరి ఎంతగా ప్రార్థన చేసింది. కాబట్టి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు రక్షించబడతాయి. కాబట్టి ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, మన దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలని, ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉంటాం, సువార్త ఆశీర్వాదం, రక్షణే అసలైనటువంటి ఆశీర్వాదం. అలాగా మన కుటుంబాలు ఉండాలని మనం కోరుకుందాం. అలాగా ఈ కుటుంబం కూడా అలాగా ఆశీర్వించబడింది మనకు తెలుసు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.